మొట్టమొదటిగా అడగాలనుకున్నది ఒకటే, హోమియోపతి మెడిసిన్ వాడాలంటే ఓపిక ఉండాలండి, తగ్గుతుంది కానీ ఎక్కువ రోజుల సమయం తీసుకుంటుంది అనే మాట ఉంది. అది ఎంతవరకు నిజం? హోమియోపతి అనేది స్లో ట్రీట్మెంట్ అనేది తప్పుడు ప్రచారం వచ్చింది. ఎవరైతే డాక్టర్స్ ఉంటారో వాళ్ళకు హోమియోపతిలో సిమిలర్ డ్రగ్ ఇండికేట్ కాకపోతే వ్యాధి లక్షణాలకు కరెక్ట్ మెడిసిన్ వాడినప్పుడు అది లేట్ అవుతుంది. అంటే డ్రగ్స్ మార్చుకుంటూ ఇచ్చే వరకు 1-2 years అవుతుంది. వాళ్ళు ఎవరైతే పేషెంట్ యొక్క వ్యాధి లక్షణాలు మానసిక శారీరక లక్షణాలు తీసుకొని కరెక్ట్ ఇండికేటెడ్ డ్రగ్ ఇస్తే 24 hours లో మార్పు వస్తుంది. హోమియోపతి అనగానే చిన్న చిన్నవి భలే తీయగా ఉండే తీపి మాత్రలు. చాలా మంది ఏమంటారంటే అందులో స్టెరాయిడ్స్ కలుపుతారు, అందుకే తీయదన ఉంటుంది, ఇబ్బంది ఏం అనిపించదు, తగ్గడానికి కూడా ఇది ఒక రీజన్ అయ్యి ఉండొచ్చు, ఎప్పటి నుంచో అంటున్నదే. మీరు అంగీకరిస్తారా దాన్ని? ఇప్పుడు సబ్జెక్ట్ నాలెడ్జ్ లేక పిచ్చిగా గుడ్డిగా నోటికి వచ్చినట్టు మాట్లాడిన వాళ్ళు చెప్పిన మాటలు ఇవన్నీ అది కాదు. స్టెరాయిడ్స్ మేము ఎందుకు ఇస్తాము? స్టెరాయిడ్స్ ఉంటే అవే స్టెరాయిడ్స్ వాళ్ళు ఇచ్చి తగ్గించవచ్చు కదా వ్యాధులు. డాక్టర్ గారు 35 ఏళ్ల అనుభవం మీకు, ఎంతో మంది పేషెంట్స్ ని చూసుంటారు. వైద్య విధానం కూడా చాలా వరకు మార్పులు వచ్చాయి. వెంటనే గూగుల్ చూసి డాక్టర్ సహాయం లేకుండా, డాక్టర్ కూడా చెప్పకుండా వెళ్ళి మెడిసిన్ మేమే మందుల షాప్ లో కొనుక్కుని తెచ్చేసుకుంటాం. ఇలాంటి పరిస్థితుల్లో ఇన్నేళ్ళ ఎక్స్పీరియన్స్ ఎంత వచ్చినా ఒకటే, వాళ్ళు గూగుల్ సెర్చ్ చేయగానే ఆ లోపల ఉన్న అనాటమీ తెలుస్తుందా, పెథాలజీ తెలుస్తుందా? ఇవాళ ఒక విచిత్రమైన కేసు, 5 ఏళ్ల పిల్లవాడు మంచిగా ఉన్నప్పుడు అన్ని మాటలు ఇటు అన్ని వచ్చినాయి. యాక్టివ్ ఉన్న పిల్లవానికి సడన్ గా జ్వరం వచ్చిందంట. జ్వరం వచ్చినందుకు వాళ్ళు డాక్టర్ దగ్గర తీసుకపోతే ఇంజెక్షన్ ఇవ్వగానే మనకి వెంటనే ఫిట్స్ వచ్చింది. ఫిట్స్ రాగానే అప్పుడు వచ్చిన ఫిట్స్ మన బ్రెయిన్ ఎఫెక్ట్ అయింది. ఇట్లనే చూస్తున్నా మనిషి అసలు క్యాల్లో లేడు. బాత్రూమ్ వస్తే అని చెప్పాడు. మరి ఎట్లా గుర్తుపడతారని అడిగిన వాళ్ళ తల్లిని. వాడు లేచి నిలబడితే మేము దొరకపోయి బాత్రూమ్ లో కూర్చోబెడతాం సార్. అయ్యయ్యో. హోమియోపతి అనగానే చిన్న చిన్నవి భలే తీయగా ఉండే తీపి మాత్రలు, అందరికీ తెలిసిందే. చాలా మంది ఏమంటారంటే అందులో స్టెరాయిడ్స్ కలుపుతారు, అందుకే తీయదన ఉంటుంది, ఇబ్బంది ఏం అనిపించదు, తగ్గడానికి కూడా ఇది ఒక రీజన్ అయ్యి ఉండొచ్చు, స్టెరాయిడ్స్ ఉంటాయి కాబట్టి తీపి మాత్రలు అంటే వెంటనే ఇష్టపడి వేసుకుంటారు అనేది ఒక వాదన, ఎప్పటి నుంచో అంటున్నదే. మీరు అంగీకరిస్తారా దాన్ని? తప్పది. ఇదంతా పడని వాళ్ళు గిట్టని వాళ్ళు స్టెరాయిడ్స్ ఇస్తే మేమే తీపి గుళికలలో కలిపి ఇవ్వాల్సిన అవసరం ఏముంది? అలోపతి డాక్టర్లు కూడా ఇప్పుడు వాళ్ళు దానికి ఏం బ్యాన్ లేదు కదా, వాళ్ళు కూడా ఇచ్చి వ్యాధిని తగ్గించవచ్చు కదా. అంటే స్టెరాయిడ్స్ ఉంటే ఇవి కిడ్నీల పైన ప్రభావం చూపిస్తాయి, అది చాలా ప్రమాదకరం. స్టెరాయిడ్స్ కాబట్టి అన్ని డైల్యూషన్స్ అంటారు వీటిని. ఇప్పుడు సబ్జెక్ట్ నాలెడ్జ్ లేక పిచ్చిగా గుడ్డిగా నోటికి వచ్చినట్టు మాట్లాడిన వాళ్ళు చెప్పిన మాటలు ఇవన్నీ అది కాదు. స్టెరాయిడ్స్ మేము ఎందుకు ఇస్తాము? స్టెరాయిడ్స్ ఉంటే అవే స్టెరాయిడ్స్ వాళ్ళు ఇచ్చి తగ్గించవచ్చు కదా వ్యాధులు. మా దగ్గరికి వచ్చే వాళ్ళంతా క్రానిక్ డిసీజెస్. కార్పొరేట్ హాస్పిటల్, హైదరాబాద్ లో కార్పొరేట్ హాస్పిటల్లో తక్కువగానే అటువంటి సమస్యలు ఫెయిల్ అయినాక ఇక తగ్గదన్న వాళ్ళకే మేము ట్రీట్మెంట్ చేస్తున్నాం. అంటే దాన్ని మించిన వైద్యం వీళ్ళు ఉన్నట్టే కదా. మరి అలాంటి వాళ్ళకు స్టెరాయిడ్స్ వాళ్ళు అన్ని ఇచ్చే బాడీ మొత్తం డ్యామేజ్ చేసినాకనే మేము తీసుకుంటాం, మా దగ్గరికి వస్తారు. సాయి సంతోష్, ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప క్లినిక్, మహబూబ్నగర్కి. ఏం బాధతో వచ్చినావు? కిడ్నీ ప్రాబ్లమ్స్, కిడ్నీ ఫెయిల్యూర్, సిరమ్ క్రియాటిన్ పెరిగింది. ఇప్పుడు బయట డాక్టర్లు ఏమన్నారు? బయాప్సీ చేస్తామన్నారు. ఇంకా బయాప్సీ చేసినాక డయాలసిస్ అంటారు. ఇప్పుడు ఈశ్వరప్ప హోమియోపతి మందులు వాడి ఎన్ని రోజులు అవుతుంది? 1 month అయింది. 1 monthలో ఏమేమి డెవలప్ అయింది? ముఖంలో వాపు తగ్గింది, కాళ్ళల్లో వాపు తగ్గింది, మూత్రం సాపుగా వస్తుంది. మరి ఇది గుడ్ డెవలప్మెంట్స్ అనమాట. అర్థమైందా? ఇట్లనే ఇంకా 6 నెలలు 1 year వాడితే నువ్వు మంచిగా అవుతావు. 1 నెల మంచిగా కాగానే ఆపోద్దు. ఓకేనా? ఇప్పుడు ఇంప్రూవ్మెంట్ ప్రాసెస్ జరుగుతుంది. ఇక అమ్మా చెప్పమ్మా, కొడుక ఎట్లున్నాడో చెప్పు. అప్పటికిప్పటికి ఏం డెవలప్ అయింది? సార్, బాబును మీ దగ్గరికి తీసుకొచ్చినప్పుడు బయట ఇంగ్లీష్ డాక్టర్లు బయాప్సీ చేస్తేనే మెడిసిన్స్ రాస్తాం, లేకుంటే గుట్టిగా ఇవ్వాల్సిందే ట్రీట్మెంట్ అన్నారు సార్. మీ దగ్గరికి వచ్చిన తర్వాత మీరు నాకు చాలా ధైర్యం చెప్పింది సార్. చెప్పి ఏం కాదు, మీ బాబును 1 year లోపల నేను మంచి చేస్తాను ఒక దీవునిలాగా చెప్పారు సార్. అదే నమ్మకం పెట్టుకొని వాడుతున్నాము. ఇంకా బాబు అయితే కంటి చూడడం కూడా జర గట్టిగా చూస్తున్నాడు సార్. అప్పుడు ఇట్లా గుడ్డిగా చూస్తుండే, అప్పుడు గుడ్డిగా కన్ను మబ్బుగా చూస్తుండే, ఇట్లా మబ్బు ఇట్లా గుడ్డిగా చూస్తుండే, ఇప్పుడు యాక్టివ్ గా చూస్తున్నాడు సార్. అవును.
నాన్న అంత పేషెంట్ తోటి వచ్చిన కూడా నాయన గమనించి అమ్మ నీ కొడుకు బాగా చూస్తున్నాడు ఇప్పుడు నుంచి యాక్టివ్ అంటున్నాడు అంటురా. అంటున్నాడు. వెరీ గుడ్. మరి ఎన్ని రోజులు ఈశ్వరప్ప క్లినిక్ వాడి? 1 month అవుతుంది సార్. 1 monthలో ఇంత డెవలప్ అయిందంటే 6 నెలలు 1 yearలో ఇంకా మంచిగా అవుతాడు. మీ పైనే నమ్మకం పెట్టుకొని వచ్చినాం సార్. నమ్మకం ఒకటే కాదు, చెప్పిన మందులు మంచిగా వాడాలి, ఓకే సార్. తీసుకపోయిన మందులు మంచిగా వాడిపియాలి, ఓకే సార్. పథ్యం వద్దనే తినొద్దు, తాగొద్దు, ఓకే సార్. అప్పుడే మంచిగా అవుతావు. ఓకే ఇక సార్. నీ మీద నమ్ముకున్నా అని చెప్పి నువ్వు అన్ని తినిపించి తాగిపించిన అనుకో నేనేం చేస్తా? అట్లా చేస్తలేం సార్. మీరు చెప్పినట్లే ఉంటున్నాం సార్. అట్లనే ఉండు. ఓకే. అయితే మేము కలిపేది డైల్యూషన్ అంటారు. డైల్యూషన్ అంటే ఒక మందును విడదీస్తూ పోతే అది మైక్రో లెవెల్లో తీసుకొచ్చే దాని ఔషధాన్ని డైల్యూషన్ అంటారు. ఆయనమాని గారు వైద్యంను డ్రగ్ డైనమైజేషన్ అనే పద్ధతి కనిపెట్టిండు. డ్రగ్ డైనమైజేషన్, డ్రగ్కు శక్తి. ఇప్పుడు సపోజ్ పాలు ఉన్నాయి కదా, పాలల్లో నెయ్యి కనిపిస్తుందా? కనిపించదు, కానీ ఉంటుంది. కానీ లేదని చెప్పడానికి లేదు, అందులో ఉంటుంది. మరి ఆ నెయ్యిని తీయడానికి ఒక ప్రాసెస్ ఉంది. ఏం ప్రాసెస్? తోడబెట్టాలి, పెరగవ్వాలి, చిలకాలి, చిలుకుతే వెన్న వస్తుంది, వెన్నను మరిగిస్తే అప్పుడు నెయ్యి వస్తుంది. మరి పాలతో కలిసినప్పుడు నెయ్యి ఎక్కువ రోజులు లైఫ్ ఉండదు. పాలు లైఫ్ ఒకటే రోజు, మధ్యాహ్నం వరకు వేడి చేయకపోతే పలిగిపోతుంది, వాసన వస్తుంది. మరి అందులోకెళ్ళి తీసినటువంటి నెయ్యి సంవత్సరం పెట్టినా అది ఎక్స్పైర్ కాదు. చూసినా అంత సూక్ష్మంగా పాలల్లో దాక్కున్న నెయ్యి ఏ విధంగా దాక్కున్నదో నిగూఢంగా, అలాగే ప్రతి ఔషధంలో ఒక శక్తివంతమైన పవర్ ఉంటుంది. మాస్ మందు ఇంత మింగాల్సిన అవసరం లేదు. ఆయన యానిమల్గా ఇట్లా మాస్గా మింగడం వల్లనే సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి. ఇది కరెక్ట్ కాదు. మందు డ్రగ్ యొక్క డైనమైజేషన్ పద్ధతి కనిపెట్టి దాన్ని విడదీస్తూ మైక్రో లెవెల్లో తయారు చేసినప్పుడు అది డైల్యూషన్గా ఫామ్ అవుతుంది, ఒక లిక్విడ్ ఫామ్లో ఫామ్ అవుతుంది. దానిని ఈ తెల్ల పిరుసుకు కలపడం వల్ల అది స్టోర్గా పనిచేస్తుంది. తెల్ల గోళీలు షుగర్ ఆఫ్ మిల్క్ అంటారు దాన్ని. ఎందుకంటే ఆ మందులు వేసుకోవడానికి బాధ ఉండదు, చిన్న పిల్లలకు కూడా ఇంట్రెస్ట్గా వాడతారు. అంతకుముందు ఇప్పుడు మన క్లినిక్ ఎప్పుడైనా పిల్లల్ని ఎత్తుకొని వస్తే వాళ్ళ గతంలో బయట ఇంజక్షన్లు ఇచ్చిన భయాలు ఉంటాయి కదా, నా స్టెథోస్కోప్ చూడంగానే ఏడుపు మొదలు పెడతారు. లోపల రాగానే ఒక్క నిమిషం ఆగరిగా కయ్య ఏడుస్తుంటారు, భయం ఇది కనిపించగానే. అంటే ఆ పిల్లలకు అంత భయం అయిపోయింది డాక్టర్ అంటే. ఇప్పుడు ఒక్కసారి నా దగ్గరికి వచ్చిపోయినాక తీపి గుళికలు ఇచ్చినాక నెక్స్ట్ టైం డాడీ హోమియోపతి డాక్టర్ దగ్గరికి పోదామంటారు పిల్లలు అంటారంట. అంటే అట్లా బాధ లేకుండా మంచి స్వీట్గా మందులు ఇచ్చి వ్యాధిని తగ్గించే వైద్యం హోమియోపతి. ఎంత అద్భుతమైన వైద్య విధానం కనిపెట్టాడు. ఆ ఫిలాసఫీ చదువుతుంటే నిజంగా ఆయన మామూలు మనిషి కాదు, ఆయన మన కోసమే దిగి వచ్చిన దేవుడు అనిపిస్తుంది. హనుమంతుడు ఎవరాలు? హనుమాన్కు హనుమాన్కు ఏంది ఒక గుడే. హనుమంతుడే ఈ యొక్క భూలోకంకి వచ్చి మనకు వైద్యం కోసం ఇది అమృతమైన గుళికలు కనిపించిపోయింది. ఎందుకంటే రామాయణంలో లక్ష్మణుడు మూర్చపోతాడు కదా, మేఘనాథుడు బాణం వేసినప్పుడు. అప్పుడు సంజీవని గుట్ట కోసం పోయిండు. అరే నేను ఇంత బలవంతున్నై ఉండి ఈవెన్ రావణాసురుడు కూడా చంపేంత శక్తి నాకున్నా లక్ష్మణుడు మూర్చపోతే భయంతో నేను గుట్టల పొండి తిరగడం అవుతుంది సంజీవని ముక్క కోసం. వైద్యం కోసం ఒక డాక్టర్ వచ్చినాకనే కదా ఆయన చెప్తే పోయిండు. మరి నేనే వైద్యుని అయితే ఇంకా మంచిగా ఉంటుండే కదా అని అనుకున్నానంట. అందుకే హనుమాన్గా పుట్టిండు. హనుమాన్గా పుట్టి మనకు ఈ వైద్యం కనిపెట్టిపోయింది. డాక్టర్ గారు, హోమియోపతి మెడిసిన్ వాడాలని మీరు ఒక పేషెంట్ కి సజెస్ట్ చేసినప్పుడు దాంతో పాటుగా డైట్ రిస్ట్రిక్షన్స్ కూడా చెప్తారని విన్నాం. ముందుగా కాఫీ తాగొద్దని, ఉల్లి వెల్లుల్లి మానేయమని, ఇలా కొన్ని ఆహార పదార్థాలు కొన్ని దూరం పెట్టండి అని చెప్తారు. అంటే సైంటిఫిక్ రీజన్ ఏమన్నా ఉందా? ఉన్నది, సైంటిఫిక్ రీజనే. ఉల్లిపాయకు ఔషధ గుణాలు ఉన్నాయి, వెల్లిపాయకు ఔషధ గుణాలు ఉన్నాయి. హోమియోపతిలో కూడా మందు ఉన్నది, ఎల్ఎంసీపా అనే మందు ఉన్నది. ఎల్ఎంసీపా అంటే ఉల్లిగడ్డతో తయారైంది. ఎల్ఎం సెటైవా అంటే వెల్లుల్లి, క్యాప్సికమ్, మిర్చి, ఇవన్నీ మందులు ఉన్నాయి. అయితే ఆయుర్వేదిక్లో వాళ్ళు ఇచ్చేటువంటి పచ్చి ఉల్లిగడ్డ తిన్నప్పుడు, పచ్చి వెల్లిపాయ తిన్నప్పుడు హోమియోపతి వాడితే ఇది ఆయుర్వేదిక్ ఔషధం కాబట్టి అది హోమియోపతి మందులు యాంటీడోట్ చేసే అవకాశం ఉంది. అట్లా పచ్చి తినొద్దు, ఉడకబెట్టిన తింటే దాని ఔషధ గుణం లేకపోతే. అప్పుడు వెనకటికి సరైన ప్రజలకు ఇవన్నీ చెప్పి భయభ్రాంతికి గురి చేసారు. హోమియోపతి అంటే అబ్బో ఇన్ని పత్యాలు ఉంటాయి. ఏం పత్యం ఉండదు. మందులు వాడేటప్పుడు కొన్నిటికి మాత్రమే యాంటీడోట్ అవుతుంది, దానికి విరుగుడు అనమాట. ఏ మందుకు విరుగుడు ఉందో ఆ మందు అవి మాత్రమే వద్దంటాము, మిగతా అన్ని తినొచ్చు.